విచారణలు ఎదురుదెబ్బలు తర్వాత ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి బెయిల్పై బయటకొచ్చారు. హైదరాబాద్ లో ఆమెకు పార్టీ నేతలు స్వాగతం పలికారు. అయితే తాను తప్పు చేయలేదని, తాను జైలుకు వెళ్లడానికి కారణమైన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తానని ఆమె అనటంపై మాటల యుద్ధం నడుస్తుంది. అంతేకాదు బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తులో భాగంగానే ఆమె రిలీజ్ అయ్యారనే వాదనలు కూడా పెరుగుతున్నాయి. ఐదున్నర నెలల తర్వాత ఇంటికి చేరుకున్న కవిత విడుదలతో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు. బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందన్న రేవంత్. స్కామ్లు చేసిన వాళ్లు కడిగిన ముత్యాలా అంటూ ప్రశ్నలు. శశికళ శపథాలు మానుకోవాలని కవితపై బీజేపీ సెటైర్లు. లిక్కర్ కేసులో 5.5 నెలలు జైల్లో ఉన్న కవిత బెయిల్పై విడుదలై హైదరాబాద్ చేరుకున్నారు. ఆమెకు శంషాబాద్ ఎయిర్పోర్టులో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం దగ్గర పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కవిత వెంట ఆమె భర్త అనిల్, అన్న కేటీఆర్ ఉన్నారు. వారితో పాటు హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎయిర్పోర్టు నుంచి నేరుగా కవిత తన ఇంటికి వెళ్లారు. నిన్న బెయిల్పై విడుదలైన కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైలు పాలు చేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని ఆమె శపథం చేశారు. ఆ తర్వాత తెలంగాణలో మాటల యుద్ధం నడుస్తోంది. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరిగిన పొత్తులో భాగంగానే కవిత జైలు నుంచి రిలీజ్ అయ్యారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇదే కేసులో మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలల సమయం పట్టిందని, కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారని రేవంత్ గుర్తు చేశారు. రెండు పార్టీల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయిందన్నారు. బీజేపీ గెలుపు కోసం హరీష్ రావు గట్టిగా పనిచేశారని సీఎం అభిప్రాయపడ్డారు. ఒప్పందం సక్సెస్ అయింది కనుక 5 నెలల్లోనే కవిత బయటకు వచ్చారని రేవంత్ ప్రధాన ఆరోపణ. కడిగిన ముత్యంలా కవిత బయటకు వచ్చారని బీఆర్ఎస్ నేతలు చెప్పడం సిగ్గుచేటని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఆమెకు కేవలం బెయిల్ మాత్రమే వచ్చింది, ఆమె ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారణ కాలేదని గుర్తు చేసుకోవాలన్నారాయన. తెలంగాణ సమాజం సిగ్గుపడేలా లిక్కర్ స్కామ్ చేసిన కవిత జైలు నుంచి విడుదలైతే బీఆర్ఎస్ సంబరాలు దేనికో అర్థం కావడం లేదని చామల చురకలంటించారు. న్యాయం నిలబడిందని, ఆల్రెడీ కవిత గారు కేసు నుంచి బయటకు వచ్చినట్టుగా, ఇన్ని రోజులు జైల్లో ఉండి లిక్కర్ స్కామ్ మొత్తం అయిపోయినట్టుగా వాళ్ళు ఏదో విజయోత్సవాలు చేసుకుంటారు. బెయిల్ వచ్చినంత మాత్రాన కడిగిన ముత్యం కాదు. తెలంగాణ రాష్ట్రం సిగ్గుపడే విధంగా నార్త్ ఇండియాలో ఢిల్లీలో పోయి లిక్కర్ బిజినెస్ చేసినందుకే కేసులు జరిగినాయి. కేసులలో నిజ నిర్ధారణ ఇంకా జరగలేదు, కేవలం బెయిల్ వచ్చింది మాత్రమే. ఇక బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ కూడా కవిత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్డీతో సహా చెల్లిస్తామని కవిత శపథం చేయడం అవగాహన రాహిత్యమని అన్నారు. ఆమెపై కుట్ర చేయాల్సిన అవసరం బీజేపీకి లేదని, శశికళ తరహా శపథాలు మానుకుంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని టీజీ వెంకటేష్ హితవు పలికారు. బీజేపీ టార్గెట్ చేసిందని, మీరు ఆ రేసులో లేరు, ముఖ్యమంత్రి రేసులో లేరు కాబట్టి మిమ్మల్ని టార్గెట్ చేసే అవసరం వాళ్ళకి లేదు. అది ఆ కోర్సులో వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడిండేవి, ఇవన్నీ ఎంక్వైరీలో భాగంగా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ బట్టి యాక్షన్ తీసుకున్నారు. మీరు శశికళ మాదిరిగా ఛాలెంజ్ చేయటం తప్పు. భవిష్యత్తు ఉండేవాళ్ళు మీరు కొద్దిగా రియలైజ్ అయ్యి ప్రతి మాట ఇంపార్టెంట్, దాన్ని చూసుకొని మీరు ముందుకు పోవాలని నేను తెలియజేస్తాను. మొత్తానికి కవితకు బెయిల్ వచ్చిన తర్వాత తెలంగాణ పాలిటిక్స్ హాట్ గా మారాయి. ఈ బెయిల్ వ్యవహారం చుట్టే రాజకీయం నడుస్తోంది.